ప్రజల దృష్టి మళ్లించడం కోసమే రేవంత్ రెడ్డి హరీష్ రావు కొత్త నాటకాలు మొదలుపెట్టారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయనందుకు మాజీ సీఎం చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయ సన్యాసం తీసుకోవాలని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటేనని అన్నారు. గత 4 రోజుల నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా నాటకానికి తెరతీశారని అన్నారు. భారతీయ జనతా పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ కుట్ర జరుగుతోందని అన్నారు. జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మాకు 2/3 ముఖ్యమంత్రుల మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక